వెళ్దామా? ఈరోజు ఇక్కడే ఉందాం. రేపు నేను రికార్డ్ సబ్మిట్ చేయాలి. రేపు కదా, ఈరోజు వెళ్ళి ఏం చేస్తావు? ఓకే రండి వెళ్దాం రండి. అయ్యయ్యో, ఇంత లగేజ్ ఎలా మోస్తారండి? ఇక్కడ లగేజ్ ఏముంది? చేతిలో ఫోను, ల్యాప్టాప్, బ్యాగ్ ఇలాగ నేను తెస్తాను. ఇట్స్ ఓకే. పర్లేదండి. ఇట్స్ ఓకే. ఏమండి, మీరు నిజంగా ఎంత గ్రేట్ అండి. మనిషి కనబడితే పని చెప్పే రోజుల్లో మీరు పని చేస్తానని వద్దంటారంటే మీరు నిజంగా సూపర్ అండి. పొగిడితే కాస్తన్నా మీనింగ్ ఉండాలండి. అంటే అప్పుడప్పుడు కొన్ని నిజాలు కూడా పొగడతలో ఉంటే మనం ఏం చేయలేమండి. రండి, ఇదేనండి మన డోమ్ హౌస్. సరే, మీరు బయలుదేరండి, మేము అంటే వెళ్తాం. మీకేం కావాలన్నా ఏం అవసరం వచ్చినా నన్నే అడగాలండి. నా పేరు రాజు. మీ పేరు మాకెందుకండి? చూసుకున్నావా? బాగా చూసుకున్నావా? ఆ దండుపాలెం బ్యాచ్ నాకంట కట్టి అమ్మాయిని నువ్వు తీసుకెళ్తావా? ఒరే నర్సు, ఆ అమ్మాయి ఏంట్రా అంత అందంగా ఉంది? ఒరే, ఆ అమ్మాయిని రూమ్ దగ్గర విడిచిపెట్టి వస్తుంటే ఎవరో కాలర్ పట్టుకొని బయటికి నెట్టేసినట్టు అయిపోయిందిరా. అబ్బో, ఆ అమ్మాయిలో ఏదో పరిమళం ఉందరా. ఏం మలం? పరిమళం రా, మత్తురా, హాయిగా ఉంటుందిరా. రాత్రంతా దయ్యాలు దరిద్రాలు తిరిగితే ఇలాగే ఉంటదిరా. రే, అమ్మాయిరా. బాబు బాబు, నాకు నిద్ర వస్తుంది. నువ్వు అమ్మాయి ఊరేగండి, చావండి, నే పోతున్నా. బాబోయ్, చిను దా, మన ఇద్దరు ఆడుకుందాం దా. ఇది బాల్ తీసుకో. ఇదిగో బుజ్జి, ఈ చూడు ఎంత బాగుందో. బాల్ అట్టేసావా? ఇది నాది, నీకివ్వను. నాది. భలే 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 భలే. పోనీ చైర్ అక్కడ వేసుకోమంటావా? అది అంటే అటు ఇటు తిరగడానికి ఇబ్బందిగా ఉందేమో. అంటే మీరు మీరు ఏం మాట్లాడుతున్నారు? ఇంకేమైనా ఏరుకోవడానికి ఉన్నాయా? అదేం లేదు. ఎలా? ఉదయ్ గారు, ఇల్లు చాలా బాగుందండి. వాక్వే, స్విమ్మింగ్ పూల్ చాలా పీస్ఫుల్గా ఉంది. మీరు అనవసరంగా ఏదో ఉందని ఊహించుకుని భయపడుతున్నారు. నేను చెప్తూనే ఉన్నానండి, కానీ తనే వింటం లేదు. ఏమా? నేనే కాదండి, పేపర్ వాడు కూడా భయపడి రావడం లేదు. వాచ్మెన్ కూడా ఏవో ఆకారాలు కనిపిస్తున్నాయి అంటున్నాడు. ఏం కనిపిస్తుందయ్యా నీకు? రాత్రులు దెయ్యాలు తిరిగినట్టుకు ఆ ఆకారాలు కనపడుతున్నాయండి. మరంతగా కనిపిస్తున్నప్పుడు వెళ్ళిపోకుండా ఇక్కడ ఎందుకున్నావు? నేనే జీతం పెంచుతా ఉండిపోమ్మన్నానండి. ఏంటి, జీతం ఎక్కువిస్తానన్నారా? ఇంకే రోజు కనిపిస్తూనే ఉంటాయి దయ్యాలు. వారానికి ఒకసారి వెళ్ళిపోతానంటాడు. నేను అలాంటి కాదండి, అమ్మగారి దగ్గర 3 సంవత్సరాలుగా పనిచేస్తున్నానండి. రే, వెళ్ళి పని చూసుకో. పదండి. సరే పెట్టపురం, ఈ జ్యూస్ నాకు ఇచ్చి నువ్వు నడుచుకుంటూ వెళ్ళిపో. అర్థమైందండి, ఇదిగో మీరే ఇవ్వండి. అర్థమైందా? ఎల్రా. ఎర్ర పుష్పం కుండీతో కండలు పెంచుతున్నాడు. ఎవడి ఎర్రి పుష్పం? జ్యూస్ పిలావు, లడికి పటావు. ప్రిగారు, మీకోసం స్పెషల్గా జ్యూస్ చేసి తీసుకొచ్చానండి. జ్యూసా? మేము అడగలేదే. మీరు ఇంతకు ముందు ఏదైనా హోటల్లో పని చేశారా ఏంటి? అడిగితే తెచ్చేవాడు పనుడు, అడగకుండా తెచ్చేవాడే. ఏ పని లేనోడు. నా మీద జోకేసినందుకు కోపంగా ఉన్నా సరే, ప్రిగారు నువ్వేరు కదా, ఐఎమ్ హ్యాపీ. ప్రిగారు, జ్యూస్ తీసుకోండి. వద్దండి. తీసుకోండి. ఇది ఇలా వర్కౌట్ అవ్వదు కానీ నువ్వు అటు సైడ్ వెళ్ళి కూర్చో, చెప్తానుగా. ఎందుకురా? నువ్వు వెళ్ళరా మెహూనా. సరే సరే వెళ్ళు.
ప్రియ గారు, మీదో టీం మాదో టీం, ఎవరు గెలుస్తారో చూద్దామా? ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళకి పార్టీ ఇవ్వాలి. ఇక్కడ కాదండోయ్, బయట. ఓకే? అవునా? యా. నలుగురు ఆడేది క్యారమ్స్, చెస్ ఇద్దరే ఆడతారు. ఓ అవును కదా బాబు. మిస్టర్ నరసింహ. ఎస్ మిస్టర్ రాజు. ఒక్కసారి ఫ్రంట్కి వస్తారా? నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? చెస్ ఇద్దరు ఎదవా. ఈడు కొంచెం సాల్ట్ తగ్గిస్తే బెటర్. హలో మేడం, బిందు గారు. హలో మేడం. ఏం చేసావురా? సార్ ఏం కలిపావు అందులో? చెప్పు సార్. బాడీ బిల్డర్ గారు, నాకేం తెలియదండి. నేనే కలపలేదండి అందులో. సార్ జ్యూస్ తెచ్చింది వాడు సార్. నాకే పాప తెలియదు సార్. సార్ మీ కండల మీద ఉంటుంది సార్. నాకే పాప తెలీదు. నన్ను ఏం చేయొద్దు సార్ ప్లీజ్. నేనేం చేయలేదు సార్. ఊరికనే యాక్టింగ్ చేస్తే ఎలా ఉంటుందా అని. మా తల్లే, ఇదంతా యాక్టింగా? 5 నిమిషాలు అయితే ఆడు చంపేసేవాడు. చెప్పానా సార్ నాకేం తెలియదని? ఈ రోజు ఎలాగైనా ఇంట్లో దయ్యాలు లేవని ప్రూవ్ చేసి వాళ్ళ భయం పోగొట్టాలి డాడీ. నీకెందుకమ్మా ఇవన్నీ? సరదాగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయక మేము చూసుకుంటాంగా. నలుగురికి హెల్ప్ చేయడంలో ఉండే ఆనందం పబ్కెళ్ళి ఎంజాయ్ చేయడంలో ఉండదు డాడీ. అన్నీ మీ పోలికలే రాజారెడ్డి గారు. ప్రియా, యూఎస్ ఎప్పుడు వెళ్తున్నావు? నెక్స్ట్ మంత్ వీసా కన్ఫర్మ్ అవ్వచ్చు అంకుల్. వెళ్దామా? రే రే రే, నేను లోపలికి వెళ్ళి డైపర్ వేసుకొని వస్తాను రా. నాకు పడిపోతుంది. త్వరగా రా. ఓకేరా. అమ్మయ్యా. అమ్మయ్యా, ఆడికి దయ్యం దొరుకుతుందేమో కానీ నేను మాత్రం దొరక్క. గుడ్ నైట్ రా. ఒరే చిమ్మరిగా, రే జిమ్మరి, రే జిమ్మరి, రే జిమ్మరి. రే ఈ టైంలో జిమ్ ఏంట్రా? నువ్వు పెంచాల్సింది కండలు కాదురా, దిమాకు. ఈ సోఫాలతో టీవీలు తేవడానికి జిమ్ చేస్తాడరా? నేను మాట్లాడుతున్నా జిమ్ ఆపవా నువ్వు? నిన్ను రే మనుషులు చచ్చిపోయినా జిమ్ ఆపవా నువ్వు? జిమ్ చేస్తున్నా చచ్చిపోరా? నీ బొంద మీద డంబులు పెడతా.